హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేటి న్యూస్ కాంక్లేవ్. మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు యాడ్ ఏజెన్సీ నుంచి. సో ఆయన మాటల్లో ఆయన వర్క్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేసుకుంటారు. హాయ్ మేడం గారు, నా పేరు శ్రీనివాసరావు అండి. మాది సాయి పవిత్ర యాడ్ ఏజెన్సీ మేడం, కూకట్పల్లి ఉంటుంది. యాక్చువల్గా వేటి న్యూస్ ఎస్ఎంఎస్ అనేది చాలా ప్రఖ్యాతగాంచినది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా మేడం, ఆన్లైన్ డిజిటల్ మొత్తం. ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా మనకి ఆన్లైన్ అండి ప్రతిదీ. ఇప్పుడు ఎందుకంటే ప్రింట్ మీడియా అనేది క్రమేణంగా తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. యాక్చువల్ నేను ప్రింట్ మీడియాలో చేస్తాను కానీ ప్రింట్ మీడియా కంప్లీట్గా తగ్గిపోయిందండి. ఇప్పుడు అంతా డిజిటల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వేటి ఎస్ఎంఎస్ చూడడం వల్ల మనకి ఇమీడియట్గా స్మార్ట్లో ఇమీడియట్గా వితిన్ సెకండ్లో మనకు న్యూస్ వచ్చేస్తుంది. అదే మనకు పేపర్ అనుకోండి, రేపు మార్నింగ్ కల్లా వస్తుంది న్యూస్ అనేది. అది వేటి ఎస్ఎంఎస్ చూస్తే ఇమీడియట్గా మన న్యూస్ ఇమీడియట్గా అప్ టు డేట్ వచ్చేస్తుంది మనకి. దీనివల్ల చాలా యూజ్ ఉందండి వేటి ఎస్ఎంఎస్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏఐ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రతి బిజినెస్లో కూడా. సో ఇది మీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఏఐని మీరు ఇంక్లూడ్ చేసుకోదలుచుకున్నారా? ఖచ్చితంగా మేడం, ఇది చాలా ఎఫెక్ట్ పడ్డది మాకు ప్రింట్ మీడియా. మేము యాక్చువల్ ప్రింట్ మీడియాలో ఉన్నాం కనుక దీన్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం ఆన్లైన్లో చేయాలి మేడం. మామూలు కంప్లీట్గా వేటి ఎస్ఎంఎస్ చాలా యూజ్ ఉందండి ఇప్పుడు యాక్చువల్గా. సో రాబోయే 10 ఏళ్లలో మీ గోల్స్ ఏంటి సార్? అసలు ఈ ప్రింట్ మీడియా అనేది ఎట్లా ఉండబోతుంది? ప్రింట్ మీడియా అనేది కంప్లీట్గా కనుమరుగవుతుంది మేడం 10 ఏళ్ళలో. మనం అంతా డిజిటల్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా పోవాలి మేడం మనం. ఇప్పుడు ఎందుకంటే ఏఏ వచ్చింది కదా, ఏఏ రాగానే మనకి ఏది కావాలని ఇమీడియట్లీ ఏది మనం షార్ట్ జీబీ ఉంది సపోజ్, దాంట్లో మనం ఏం కావాలని ఇమీడియట్గా మనకు వచ్చేస్తుంది న్యూస్ అనేది. అదేవిధంగా మనకి ప్రింట్ అనేది ఇంక కనిపించదు 10 ఇయర్స్ అసలు. సో వేటి ఎస్ఎంఎస్ ద్వారా వేటి న్యూస్ అనేది డిజిటల్ ఫామ్ కనుక దీన్ని చూస్ చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఫ్యూచర్లో. సో రాబోయే 10 ఏళ్లలో మీరు అనుకున్న విజయాలని మీరు సక్సెస్ఫుల్గా పొందాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ కాంక్లేవ్. థ్యాంక్ యూ సో మచ్.